హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో టమోటో చారుని కుక్కర్లో చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి తప్పకుండా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చూడండి, ఇలా కొన్ని టమోటోలు అయితే తీసుకున్నాను. నాకు చారుకు సరిపడా టమోటోల్ని అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాను. ఒకటిలో 2 ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి కొంచెం ఎండు కరివేపాకు ఉంటే దాన్ని అలాగే వేయకుండా ఇలా పొడి చేసి అయితే వేసేస్తున్నాను. కరివేపాకుని అలాగే వేసుకోవడం వల్ల చాలామంది తీసి పక్కన పడేస్తూ ఉంటారు. ఇలా పొడి చేసి వేసుకున్నామంటే టమోటో రసంలోకి కరివేపాకు కలిసిపోతుంది. అలాగే సగం టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర తీసుకొని కడిగి వేసుకుంటున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీయకుండా అలాగే వేసేసుకుంటున్నాను. కొంచెం చింతపండు కడిగి వేసుకోవాలి. ఖచ్చితంగా చింతపండు వేసుకోవాలి. తర్వాత ఈ టమోటోలు ఉడకడానికి కొన్ని నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. 3 విజిల్స్ వచ్చేంత దాకా మీడియం సైజ్ మంట పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, టమోటోలు అయితే ఉడికాయి. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. టమోటోలో ఉన్న నీళ్ళని పక్కకి తీసుకొని ఇలా టమోటోలని ఒక్కటే మెత్తగా రాముకోవాలి. ఇప్పుడు ఆ పక్కకి తీసిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని పప్పు తాలింపు పెట్టేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. అంతే, అద్భుతంగా ఉండే చారు అయితే రెడీ అయిపోయింది. టమోటో చారుకి సరిపడా ఉప్పును వేసేసుకుంటున్నాను. వేసుకొని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. నేను దీంట్లోకి తాలింపు పెట్టిన గిన్నెలోకే ఇంకొన్ని నీళ్లు కూడా వేసి ఉడికించుకొని ఆ నీళ్ళని కూడా ఈ టమోటో చారులోకి అయితే వేసేసుకుంటున్నాను. అంతే, టమోటో చారు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ఇలాగే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.